1973 జూలై 20 హాంకాంగ్లో ఒక సాయంత్రం లోకమంతా తెలిసిన మార్షల్ ఆర్ట్స్ లెజెండ్ సినీ నటుడు బ్రూస్ లీ ఒక స్నేహితురాలి ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. తలనొప్పి అని చెప్పి ఒక మాత్ర వేసుకుని పడుకున్నాడు. కానీ అతను మళ్ళీ లేవలేదు. వయసు కేవలం 32 సంవత్సరాలు. ప్రపంచవ్యాప్తంగా ఫిట్నెస్కు ప్రతీకగా నిలిచిన ఒక వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. 50 సంవత్సరాలుగా డాక్టర్లు, జర్నలిస్టులు, శాస్త్రవేత్తలు ఒకటే ప్రశ్న అడుగుతున్నారు: బ్రూస్ లీ ఎలా మరణించారు? గ్యాంగ్స్టర్ల కుట్ర, శాపమా, మందుల రియాక్షనా, లేక అతని శరీరమే అతనికి ద్రోహం చేసిందా? ఈ వీడియోలో అధికారిక పోస్ట్ మార్టం రిపోర్టు నుండి 2022లో వచ్చిన అత్యంత తాజా శాస్త్రీయ పరిశోధన వరకు బ్రూస్ లీ మరణం వెనుక ఉన్న ప్రతి థియరీని లోతుగా పరిశీలిద్దాం. ఇలాంటి మరిన్ని చారిత్రక మిస్టరీలకు సంబంధించిన వీడియోల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రూస్ లీ 1940లో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో జన్మించాడు. పెరిగింది మాత్రం హాంకాంగ్లో. చిన్నప్పటి నుండే వీధి పోరాటాలలో పాల్గొనేవాడు. దానితో అతని తల్లిదండ్రులు అతనిని విన్ చున్ కుంగ్ ఫు నేర్చుకోమని పంపారు. తరువాత అమెరికా వెళ్లి తనదైన మార్షల్ ఆర్ట్స్ శైలిని సృష్టించాడు. ది గ్రీన్ హార్నెట్ వంటి టీవీ షోలతో మొదలైన అతని కెరీర్ ఫిస్ట్ ఆఫ్ ఫ్యూరీ, వే ఆఫ్ ది డ్రాగన్, ఎంటర్ ద డ్రాగన్ వంటి సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా మార్షల్ ఆర్ట్స్ సినిమాలకు కొత్త గుర్తింపు తెచ్చింది. అతను కేవలం నటుడు మాత్రమే కాదు, ఒక ఫిలాసఫర్, ఒక ఫిట్నెస్ ఐకాన్. బీ వాటర్ మై ఫ్రెండ్ అనే అతని మాట ఈనాటికి లక్షలాది మందికి స్ఫూర్తినిస్తుంది. కానీ విషాదం ఏమిటంటే ఎంటర్ ద డ్రాగన్ విడుదలకు కేవలం కొన్ని రోజుల ముందే తన కెరీర్ శిఖరాగ్రంలో ఉండగానే బ్రూస్ లీ మరణించాడు. ఆ సినిమా అతనిని ప్రపంచ స్టార్గా మార్చింది. బ్రూస్ లీ మరణానికి అసలు కథ జూలై 20తో మొదలవదు. అది మొదలయ్యింది 2 నెలల ముందు. 1973 మే 10వ తేదీన. అప్పుడు అతను ఎంటర్ ద డ్రాగన్ కోసం డైలాగ్ రికార్డింగ్ చేస్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. తీవ్రమైన తలనొప్పి, వాంతులు, మూర్ఛ లక్షణాలు కనిపించాయి. వెంటనే హాస్పిటల్కు తరలించారు. డాక్టర్లు అతని పరిస్థితిని సెరిబ్రల్ ఎడిమా అని నిర్ధారించారు. అంటే మెదడులో ద్రవం చేరి వాపు రావటం. వెంటనే చికిత్స చేయడంతో అతను కోలుకున్నాడు. కానీ ఈ సంఘటన అతని దగ్గర వాళ్లకు భయపెట్టింది. బ్రూస్ లీ మాత్రం ఇది తనకు మరణ కారణం కాబోదని స్నేహితులతో అన్నాడు. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాక అతను మామూలుగానే తన కఠినమైన ఫిట్నెస్ రొటీన్ను, కూరగాయలు, బియ్యం, చేపలతో కూడిన స్ట్రిక్ట్ డైట్ ను కొనసాగించాడు. అప్పుడప్పుడు తలనొప్పి వస్తున్నా పెద్దగా ఆందోళనకరంగా అనిపించలేదు. కానీ వైద్యులు గమనించినటువంటి ఒక విషయం ఏమిటంటే నిజానికి 2 నెలల తర్వాత జరగబోయే అసలు విషాదానికి ఒక సంకేతం అని వైద్యులు గమనించలేకపోయారు. 1973 జూలై 20 ఉదయం బ్రూస్ లీ నటుడు జార్జ్ లాజన్బీని కలిశాడు. తన కొత్త సినిమా గేమ్ ఆఫ్ డెత్ లో పాత్ర ఇవ్వడం కోసం. మధ్యాహ్నం అతను నిర్మాత రేమండ్ చౌతో కలిసి తన సహనటి బెట్టి టింగ్ పీ ఇంటికి వెళ్ళాడు. అక్కడ స్క్రిప్ట్ చర్చించడానికి. ఆ సమయంలో బ్రూస్ లీకి తలనొప్పి మొదలయ్యింది. బెట్టి తనకి ఈక్వాజెనిక్ అనే పెయిన్ కిల్లర్ మాత్రను ఇచ్చింది. ఆస్పిరిన్, మెప్రోబమేట్ కలయికతో కూడిన సాధారణ మందు. మాత్ర వేసుకున్నాక కాసేపు విశ్రాంతి తీసుకుంటానని పడుకున్నాడు. గంటల తరబడి రేమండ్ చౌ కోసం ఎదురు చూశాక బెట్టి అతనిని లేపడానికి ప్రయత్నించింది. కానీ బ్రూస్ లీ స్పందించలేదు. వెంటనే అంబులెన్స్ను పిలిచారు. క్వీన్ ఎలిజబెత్ హాస్పిటల్కు తరలించారు. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. డాక్టర్స్ ఎంత ప్రయత్నించినా అతన్ని బ్రతికించలేకపోయారు. బ్రూస్ లీ మరణించాడు. ఈ వార్త ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఫిట్నెస్ కు ప్రతీకగా నిలిచిన ఒక 32 ఏళ్ల యువకుడు ఎలాంటి ప్రమాదం లేకుండా ఒక సాధారణ మాత్ర వేసుకున్న తర్వాత చనిపోవటం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. బ్రూస్ లీ మరణం తర్వాత ప్రపంచం నలుమూలల నుండి పాథాలజిస్టులను హాంకాంగ్కు రప్పించారు. ఖచ్చితమైన కారణం కనిపెట్టడానికి. పోస్ట్ మార్టంలో అతని మెదడు బరువు 1575 గ్రాములుగా నమోదయ్యింది. సాధారణ మెదడు బరువు 1400 గ్రాములు. సాధారణ మెదడు బరువు కంటే చాలా ఎక్కువ. అంటే మెదడు తీవ్రంగా వాచిపోయింది. కోరోనర్ నిర్ధారించిన అధికారిక మరణ కారణం సెరిబ్రల్ ఎడిమా, అంటే మెదడు వాపు. ఇది ఈక్వాజెనిక్ మాత్రలోని ఒక ఇంగ్రీడియంట్కు అతని శరీరం చూపిన అసాధారణ హైపర్ సెన్సిటివిటీ వల్ల వచ్చిందని రిపోర్టులో పేర్కొన్నారు.
కొరోనర్ దీనిని డెత్ బై మిస్ అడ్వెంచర్ అని పిలిచారు. అంటే ఉద్దేశపూర్వకంగా కాకుండా ఒక రిస్క్ తీసుకోవడం వల్ల జరిగిన మరణం అని అర్థం. కానీ ఈ నిర్ధారణ చాలా మందికి సంతృప్తినివ్వలేదు. ఎందుకంటే బ్రూస్ లీ ఇంతకు ముందు కూడా ఈక్వాజెనిక్ మాత్రలు వాడాడు, ఎలాంటి రియాక్షన్ రాలేదు. దీనితో అసలు నిజంగా ఏం జరిగింది అనే ప్రశ్న అలాగే మిగిలిపోయింది. తరువాత దశాబ్దాలుగా అనేక థియరీలకు దారితీసింది. అధికారిక వివరణ అసంతృప్తిగా కనిపించడంతో వెంటనే కుట్ర సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. మొదటిది గ్యాంగ్స్టార్ కుట్ర. బ్రూస్ లీ మరణానికి 2 వారాల ముందు దర్శకుడు లో ఏవ్తో గొడవ పడ్డాడు. లో ఏవ్కి హాంకాంగ్ ట్రయాడ్ సంస్థలతో సంబంధాలు ఉన్నాయని పుకార్లు ఉండేవి. హాంకాంగ్ ట్రయాడ్ సంస్థలు ఇవి మాఫియా సంస్థలు. అందుకే బ్రూస్ లీని విషప్రయోగం చేసి చంపారని కొందరు నమ్ముతారు. కానీ పోస్ట్ మార్టంలో విషానికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు కానీ శరీరంపై గాయాలు కానీ కనిపించలేదు. రెండవది కుటుంబ శాపం. బ్రూస్ లీ కొడుకు బ్రాండన్ లీ కూడా 1993లో ఒక సినిమా షూటింగ్ సెట్లో ప్రోప్ గన్ను నుండి పొరపాటున పేలిన బుల్లెట్ తగిలి 28 ఏళ్ల వయసులోనే మరణించాడు. అంతేకాక బ్రూస్ లీ అన్నయ్య కూడా చిన్నతనంలోనే మిస్టీరియస్ గా మరణించాడు. ఈ కాకతాళీయ సంఘటనలు లీ కుటుంబంపై శాపం ఉంది అనే నమ్మకాన్ని బలపరిచాయి. అయితే దీనికి శాస్త్రీయ ఆధారం ఏమీ లేదు. పోస్ట్ మార్టంలో అతని కడుపులో స్వల్ప మొత్తంలో గంజాయి కనిపించింది. కానీ నోటి ద్వారా తీసుకున్న గంజాయి మెదడు వాపుకు కారణం కావటం వైద్యపరంగా చాలా అరుదు అని నిపుణులు చెప్తారు. మే నెల సంఘటన తర్వాత అతని డాక్టర్లు అతనితో తక్కువ శరీర కొవ్వు శాతం వల్ల డ్రగ్స్ కి అతను మరింత సున్నితంగా ఉండొచ్చని హెచ్చరించారు కూడా. ఈ 3 థియరీలు జనాదరణ పొందిన వీటికి బలమైన ఆధారాలు లేకపోవడంతో నిజమైన శాస్త్రీయ వివరణ కోసం అన్వేషణ కొనసాగింది. 2022లో క్లినికల్ కిడ్నీ జర్నల్లో ప్రచురించబడిన ఒక కొత్త అధ్యయనం బ్రూస్ లీ మరణానికి అత్యంత శాస్త్రీయమైన వివరణను ముందుకు తెచ్చింది. అదే హైపోనేట్రీమియా. ఇది ఏమిటంటే శరీరంలో సోడియం స్థాయిలు అసాధారణంగా పడిపోవటం వల్ల కిడ్నీలు అదనపు నీటిని బయటకు పంపలేకపోవటం ఫలితంగా శరీర కణాలలో ముఖ్యంగా మెదడులో నీరు చేరి వాపు వస్తుంది. అదే సెరిబ్రల్ ఎడిమాకు నిజమైన కారణం అని పరిశోధకులు వాదించారు. పరిశోధకుల ప్రకారం బ్రూస్ లీకి హైపోనేట్రీమియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అతని కఠినమైన డైట్లో ఉప్పు తక్కువగా ఉండటం, అధిక మొత్తంలో నీరు, జ్యూసులు తాగటం, కొన్ని మందుల ప్రభావం ఇవన్నీ కలిసి శరీరం నీటిని సరిగ్గా బయటకు పంపలేని పరిస్థితిని సృష్టించి ఉండవచ్చు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బీ వాటర్ మై ఫ్రెండ్ అనే బోధించిన బ్రూస్ లీ బహుశా అతిగా నీరు తాగటం వల్లే మరణించి ఉండొచ్చు అనేది ఈనాటికి బ్రూస్ లీ మరణానికి కారణం 100% ఖచ్చితంగా తేలలేదు. కానీ హైపోనేట్రీమియా థియరీ అందుబాటులో ఉన్న అన్ని ఆధారాలను అత్యంత హేతుబద్ధంగా వివరించే థియరీగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. బ్రూస్ లీ కేవలం 32 సంవత్సరాలు మాత్రమే జీవించిన అతని ప్రభావం ఈనాటికి కొనసాగుతుంది. అతని మరణం వెనుక ఖచ్చితమైన శాస్త్రీయ సమాధానం లేకపోవచ్చు. కానీ అతను వదిలి వెళ్లిన వారసత్వం మాత్రం ఎప్పటికీ చెరగనిది. మార్షల్ ఆర్ట్స్ ను ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తిగా, ఒక ఫిలాసఫర్ గా, ఒక ఐకాన్ గా అతను వదిలి వెళ్లిన వారసత్వం మాత్రం ఎప్పటికీ చెరగనిది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. బ్రూస్ లీ మరణంపై మీ అభిప్రాయం ఏమిటి కామెంట్స్ లో తెలియజేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన కథతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.